ఇక్కడ చూస్తున్నాం కదా చింతలమూరి గూడెంలోకి ఉన్నటువంటి స్కూల్ మనం వచ్చేది మేడం ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే సార్. ఇదేంటి స్వచ్ఛంద సంస్థ పెట్టిందా లేదంటే స్వచ్ఛంద గవర్నమెంట్ సంస్థనే, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అని వాళ్ళు పెట్టారా? వాళ్ళు పెట్టారు. సో మేడం మీ పేరు చెప్పలేదు, సారీ. స్నేహ. స్నేహ గారు. మేడం స్నేహ గారు ప్రతిరోజు వస్తుంటారు కదా మీరు? ప్రతిరోజు. సో మీకు హాలిడే సండే సెకండ్ సాటర్డే గవర్నమెంట్ నుంచి హాలిడేస్ అన్ని మీరు ఉంటారు. సో మీకు సాలరీస్ అంతా వాళ్ళే ఇస్తారు. సో ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి కూడా మొత్తం సహాయం చేసిందంతా వాళ్ళే. సో ఇక్కడ టేబుల్స్ కావచ్చు, పిల్లలకి చార్ట్స్, యాక్టివిటీస్, ఆడుకునే గేమ్స్ ఆడుకునేటి అన్ని ఇచ్చారు. సో బాగా యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు కూడా. తెలుగు అర్థమవుతుందా వాళ్ళకి? కొంచెం ఇబ్బందే, కాకపోతే మేము ఇప్పుడు 2 years నుంచి వస్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది. వాళ్ళ భాష, వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాదు. నాది చెప్పడానికే ఎక్కువ ట్రై చేస్తారు. చదువుకోవడంలో వీళ్ళ ఇంట్రెస్ట్ కావచ్చు, ఎట్లుంటుంది వీళ్ళది? బానే ఉంటుంది సార్. చదువుకోవాలని ఉంటారు ఎక్కువ మంది, ఒక ఇద్దరు అంత ఆడుతుంటారు. తెలియదు కదా, తెలిసి తెలియని వయసు. 2వ తరగతి వరకు ఇక్కడ. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత హాస్టల్స్. దానికి కూడా మీరు ఏమైనా హెల్ప్? మేమే జాయిన్ చేసి వస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, వాటిలలో మీ స్కూల్ తరఫున వెళ్ళి జాయిన్ చేసి వచ్చేస్తాం. పిల్లలు ఎంత కాలంగా ఉంది మీరు ఈ స్కూల్ పెట్టారు? ఈ స్కూల్ అయితే 11 years. 11 years నుంచి ఇక్కడ ఉంది. సో దీనికి కావాల్సినవన్నీ ఎట్లా మరి? ఇవన్నీ మా సంస్థ వాళ్ళే చూసుకుంటారు. కొంచెం అల్లరి, ఆ భాష అర్థం కాకుండా ఉండడం, ఇట్లాంటి టైంలో మీకు ఎప్పుడైనా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా, అంటే కొంచెం అట్లా ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అవుతుంది కదా సార్, స్టార్టింగ్ లో అట్లానే ఉండే. ఇప్పుడు కొంచెం పిల్లలు ఇంకా నాకు అలవాటు పడిపోయారు. చదువుల్లో ఎట్లా ఉంటారు? ఇప్పుడు మనం చెప్తున్నారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది? పేరెంట్స్ కూడా ఇప్పుడు పర్లేదు, స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు ఇంకా బెటర్ ఉందా? వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు.